కీర్తనది 58వ కీర్తన. యెహోవా నాకు రక్షణకర్త దేవా అని పలకరించారు దేవుణ్ణి. పాటెత్తారు. రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక అని దేవుణ్ణి కొనియాడుతున్నారు. నా మొరకు చెవియొగ్గుము అని బతిమలాడుతున్నారు. నేను ఆపదలో నిండి ఉన్నాను, పిలుస్తున్నారు. నేను ఆపదలో ఉన్నాను, నన్ను ఆదుకోవాల్సిన సమయం వచ్చింది, మీరు తప్పకుండా నన్ను ఆదుకోవాలని దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది అనే మాటను చూస్తున్నాం. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది అలాంటి అర్థం ఏంటి? పాతాళానికి ఎప్పుడు వెళ్తాం? పాతాళానికి ఎప్పుడు వెళ్తాం? సమీపోయిన క్షణమే పాతాళం ఎక్కువ ప్రయాణం అవుతుంది. ఆత్మ మనలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఆత్మ, వేలుపూరు నుంచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఆత్మ రాత్రి పుష్ప కాను పెట్టింది. సలిగి రాలేను, నేను సలిగి రాలేను, ఏడ వర్షం ఇవాళ జరగదు. రాత్రి ఉన్నాయి నా దగ్గర, క్యాష్ ఉన్నాయి. రాత్రే కాబట్టి శుక్రవారం రాత్రి పెట్టి ఇవాళ 2 కేజీలు చేసుకొచ్చి 4 రొట్టెలు చేసి కూర్చుంటే ఉంటుంది కదా. ఏముంటుంది? మోతం ఎవరు మూసుకో మళ్ళీ నాకు 2 ఉంచాలి. ప్రధానం నేను చేసుకుని నా గౌరవ కానిపిస్తే నేనేంటి వేడపోయే బాగా టాలెంట్ అంటే ఇటు పొద్దున్న ఇటు వచ్చాక తీసుకొచ్చుకోవడం చెప్తున్నా. కానీ అవకాశాలు ఉండుకోవడం ఎందుకు మళ్ళామంటే ఈ వారం గడవాలి. ఈరోజు జరిగితే కానీ నాకు తర్వాత సోమవారం మంగళవారం గడవాలి అంటారే. ఈ వారంలో జరిగితే కానీ నెక్స్ట్ మేము మా సోమవారం మంగళవారం మేము గడుపుతాం. దానికి కూడా అయితే ఇబ్బంది లేదు. ఆ స్టేజ్ ఎప్పుడో దాటాం, దానికి కూడా ఇబ్బంది లేదు. మరి ఎందుకండి దేవుని ఆత్మ ఎందుకు మమ్మల్ని ఈ గాలికి వస్తుంటే ఒక చెట్టు ఒక రోడ్డులో పెట్టి మేము ఆ మిల్లు దాకా వచ్చాము. ఒక తాడి చెట్టు సన్నగా ఉంది, ఒక పువ్వు పోయింది, చల్లు మంది సన్నగా ఉంది ఆ చెట్టు కూడా. మరి ఇలాంటివన్నీ కూడా అధిగమించి ఎందుకు వచ్చామనంటే మీ మీద ప్రేమ. అది ఏడు చెప్పిపోయే మాటలతో ఉండకూడదు, పని రూపంలో కూడా ఉండాలి. ఒకవేళ మీ మీద ప్రేమ ఉంటే మరి ఇంకేంటి? మాలో ఉన్నటువంటి దేవుని ఆత్మ, మీలో ఉన్నటువంటి దేవుని ఆత్మను చూడటానికి, మాలో ఉన్న దేవుని ఆత్మ మీలో ఉన్న దేవుని ఆత్మకు వాక్య సంబంధమైన ఆహారాన్ని అందించడానికి ఇన్ని ఇబ్బందులను అధిగమించే విధంగా చేసింది. ఇప్పుడు చెప్పండి, మీ మీద ప్రేమ నా అవయవాలకుందా, నాలో ఉన్న తండ్రి ఆత్మకుందా? అంటే ఆ తండ్రి ఆత్మ ఇక్కడ నుంచి మనల్ని ఇంతకాలం నడిపిస్తూ
మనల్ని ముందుకు తీసుకువెళ్తున్న ఆత్మ. ఏ రోజైతే మరణం అనే పేరుతో మన బాడీ పడిపోతుందో ఆ క్షణమే నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఆత్మ, తాళసూరు నుంచి వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చిన దేవుని ఆత్మ. ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని ఏదో వంక మీద మీరు కూడా వెళ్ళిపోవచ్చు, కానీ మిమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది దేవుని ఆత్మ. బాడీ ఇక్కడ ఆగిపోతుంది. ఏదైనా ప్రమాదం వచ్చిన రోజు బాడీ ఇక్కడ ఆగిపోతుంది. మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్న ఆత్మ వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోద్ది అని అంటే, ఇక్కడ మరణించారు అని నిర్ధారణ అవ్వగానే మనుషులు ఎప్పుడుకో నిర్ధారణ చేస్తారు, కానీ మనిషి తెలియకుండా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళానికి వెళ్ళిపోయే సమీపంలో ఉన్నాను నేను అంటున్నారు కోరాల కుమారుడు. అంటే పాతాళానికి వెళ్ళిపోయే సమీపం మాకు తెలిసిపోతుంది అంటే అర్థం ఏంటి? మరణం. మరణం మరణం సమీపిస్తుంది. పాతాళం గుర్తొస్తుందంటే మరణం. మరణము, ప్రాణము పోయే ఆపదలో మేము చిక్కున్నాం. మా ప్రాణము అల్లాడిపోయే ఆపదలో చిక్కున్నాం. ప్రాణం పోయిందా, రక్తం పారుదల ఆగిందా, ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ పాతాళానికి చేరే సమీపంగా ఉంది అని బతికుండగానే వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళకి వస్తున్నటువంటి ఆపదలను చూసి. నాకైతే ఇలాంటి ఆపదలు అనేక సార్లు వచ్చింది. నాలో ఉన్న ఆత్మ ఎప్పుడో పాతాళానికి ఎప్పుడో చేరాల్సింది. ఎప్పుడో చేరాల్సింది. కానీ దేవుడు ఈ భూమి మీద పని ఉంది, నా బిడ్డకు పని ఉంది, వాడు చేయాల్సిన పని ఉందని మన తండ్రి ఆ పాతాళానికి నాలో ఉన్న ఆత్మను చేరకుండా ఆపాడు. నాలో ఉండేటట్టే ఆపాడు. ఎందుకంటే ఏదో చేయబోతున్నాడు. 4 సార్లు బైక్ ప్రమాదాలు తప్పించబడ్డాడు. 5 సార్లు, 4 సార్లు వివాహం అయిన తర్వాత పరిచర్యలో బైక్ నుంచి తప్పించబడ్డాను. బండి కొన్న తర్వాత నా 7వ ఏటో 8వ ఏటో టికెట్లు వేసిపోవాల్సింది, చినిగిపోవాల్సింది టికెట్ ఎప్పుడో, అప్పుడు కూడా ఆగిపోయింది. ఈ పరిచర్యకి ఒక మైకును కొన్నాను, అది ఇప్పుడు దాచిపెట్టాను. చెక్ చేస్తూ బోర్డులో 50 రూపాయల చిచ్చులు పెట్టి చిచ్చేసి అది చిచ్చు ఆపేసాను అనుకున్నాను. నేను నోట్లో 1000 పెట్టాను. పెళ్ళైన ఒక 5 నెలలు 6 నెలల క్రితము పెళ్ళైనప్పటికే బాగుండా ఆపాడు. మత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర స్నానం చేస్తున్నా, కరెంటు ఆడుతుంది, అల్లుపు ఆడుతుంది, కానీ అది డైరెక్టర్ అయ్యి ఉంది. డబ్బా నీళ్ళు ఏమంటే దాని మీద పోసేసే బాత్రూంలో. నాకు తల అనుకున్నాను, నేను గమనించాలి. ఆ బల్బుని డబ్బా నీళ్ళు ఎత్తి ఆదివారం పోతే ఆ స్విచ్ మీదే పోసాను, ఆ బల్బు మీదే పోసాను. పట్టుకుంది కాపాడాడు. ఏ కరెంటుకి ఏ నీళ్ళు అంటే విరుద్ధమో ఆ నీళ్లు కరెంటు తల మీద పట్టుకొని ఉన్నాయి. బాత్రూంలో సరిపోతుంది. కాపాడాడు. ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. సార్ నువ్వు కూడా జ్ఞాపకం, నేను చెప్తున్నాను కదా, నాకు ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి. నువ్వు రివ్యూ చేసుకో ఒకసారి. నీకు ఆపదలు ఎప్పుడు రాలేదా?
నీ ప్రాణం పైన సమస్యలు ఎప్పుడు ఫైటింగ్ చేయలేదా? నువ్వు అవునన్నా కాదన్నా అనేక పర్యాయాలు ప్రాణం పైన ఈ సమాజంలో ఫైటింగ్ ఉంటూనే ఉంటుంది. అది దేవుడు కాపాడాల్సిందే. ఆ విషయంలో మనము తప్పించుకోవాలి అంటే తప్పించుకోగలిగిన వరకు తప్పించుకుంటాం, సాధ్యమైనంత వరకు తప్పించుకుంటాం. కానీ పూర్తిగా కాపాడి తప్పించాలంటే దేవుని యొక్క కృపవలన తప్ప మన వల్ల అయితే కాదు. ఆయన అదే అంటున్నాడు, సమాధిలోనికి దిగువారిలో నేను ఒకరిగా ఎంచబడి తిని, అంటే సమాధికి నేను వెళ్ళిపోబోయే బ్యాచ్లో నేను కూడా అక్కడ ఉన్నాను. అలాగే 2 నుంచి 3 సార్లు కరోనా అతి సమీపంగా వచ్చి తప్పించబడ్డారు. అక్క 1కి 2-3 సార్లు మేము అట్లా టీ తాగాము, చక్కెర నేను టీ తాగి వెళ్ళాం. ఆ తెల్లారే వచ్చాం మళ్ళీ లక్ష్మీపేటకి. తెల్లారి 10 గంటలకో 12 గంటలకో వచ్చేసరికి ఆ పొట్టు నిండా బ్లీచింగ్ పోసాం. టీ షాప్ దగ్గర ఏం చెప్పింది అంటే అతను పక్కనే ఉంటాడుగా, అతను కరోనా నిన్ననేక మనం టీ తాగి మెడికల్ షాప్లోకి వెళ్ళాం. బాధ కలిగి ఏదో బాధలు వెళ్ళాం. అక్కడ టాబ్లెట్లు ఇచ్చాడు, తీసుకున్నాం. ఆ 2వ రోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాకే పూర్తిగా మొత్తం బ్లీచింగ్ పోసాం. ఏం చక్కెర భయంకరమైన సీరియస్లో ఉన్నారంట కుటుంబం. జరిగిపోయింది. ఎన్నిసార్లు నా విషయాలు చెప్తారు. అంటున్నాడు, సమాధిలోనికి దిగువారిలో నేను ఒకరిగా ఎంచబడి చచ్చిన వారిలో విడవబడిన వాడినైతే చనిపోయిన వారిలో చనిపోకుండా విడవబడ్డాను. ఒకవేళ విడవబడకపోతే వాళ్ళలో ఉండాల్సిన నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకరి వలె అయితిని. నేనిక స్మరణింపని వారి వలె అయితిని. వారు నీ చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు కదా. ఆలోచన అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లను అగాధ జనంలో నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచి ఉన్నవి. 8వ వచనం, నా నెలయేళ్లను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలపలికి రాళ్ల వలె కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. 9వ వచనం, బాధ చేత నా కన్నీళ్లు క్షీణించుచున్నవి. యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. 10వ వచనం, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా. క్వశ్చన్ వేస్తున్నాడు అక్కడ. క్వశ్చన్ మార్క్ ఉంది, గుర్తు చూడండి. పక్కన చుక్కబెట్టి కిందకి లైన్ లాగి చుక్కబెట్టి, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా. ఏం చూస్తాడు మృతుడు? ఏం అద్భుతాలు చూస్తాడు? భూమి మీద జరిగే చూడండి. ఆయన నమ్ముంటే ఒకే ఒక అద్భుతం చూస్తాడు. ఆ అద్భుతమే పరలోకాన్ని దూరంగా ఉండి చూస్తాడు. పరదేశంలో ఉండి పరలోకాన్ని దూరంగా ఉండి చూస్తాడు. అది తప్ప ఇక భూమి మీద జరిగే విషయాలు, చనిపోయిన మనిషి ఏమైనా అద్భుతాలు చూస్తాడా? చనిపోయిన మనిషి అద్భుతాలు చూడలేడు. చనిపోయిన మనిషి ఆభరణాలు చేయించుకోలేడు. చనిపోయిన మనిషి స్వార్థను ప్రకటించలేడు.
చనిపోయిన మనిషి ఒక మనిషిని బాప్తిస్మలోకి తీసుకురాలేడు, రక్షణలోనికి తీసుకురాలేడు, పాప క్షమాపణలోనికి తీసుకురాలేడు. చనిపోయిన మనిషి యేసుక్రీస్తుని గురించి చెప్పలేడు. తాను క్రీస్తు సాక్షినని వివరించలేడు. యేసుక్రీస్తు నా జీవితంలో ఇలా చేశాడు, ఒకనాడు నా బ్రతుకు ఇది అని తన పాత జీవితాన్ని సాక్ష్యం రూపంలో చెప్పలేడు. నేను మళ్ళీ ఇంకొకసారి, మన జీవితంలో మనము యేసుక్రీస్తులోనికి రావటానికి ముందు జరిగిన ప్రయాణాన్ని, యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ఒక రాకముందు నా జీవితం ఇలాగా ఉండేది, యేసుక్రీస్తులోనికి నేను వచ్చిన తర్వాత ఆయన నన్ను ఆదుకున్నాడు అని నువ్వు బ్రతికుండగానే సాక్షిగా నువ్వు నోరు విప్పలేకపోతే, నాకు తెలిసి పరలోకం కూడా కష్టం అవుతుంది. ఈ భూమి మీద ఆశీర్వాదాలు దీవెనల సంగతి పక్కన పెట్టి, అందుకే ఖచ్చితంగా ఈ సహవాసంలోనికి వచ్చిన నీవు నీ జీవితాన్ని ప్రజలకు చెప్పడంలో సాక్షివై ఉండాలి. ఈ సహవాసం గురించి చెప్పటంలో నువ్వు పనివాడివై ఉండాలి. నీ బ్రతుకుని చెప్పటంలో సాక్షివై ఉండాలి. ఈ సహవాసాన్ని గురించి చెప్పటంలో పనివాడివై ఉండాలి. ఒకవేళ పోతే ఏం చెప్పలేము. ఇంకా స్త్రీలైనా సరే, సహోదరులైనా సరే, ఎవరైనా ప్రాణం పోతే కదవి విప్పలేము. అందరికి తెలిసిన విషయం అది, ఓడమైన రహస్యం కాదు. బీట్లోకి చెప్పడానికి అందరూ చూసేదే, రోజు అందరం చూసేదే. ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా అనే మాట ఒకటి అడుగుతున్నాడు. ప్రేతలు అంటే వాళ్ళే, చనిపోయిన వాళ్ళనే మరలా ప్రేతలుగా పదం మార్చాడు. ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా. చూడండి ఎలాంటి డైలాగులు తీశాడో చూడండి. ఆయన ఎలాంటి పదాలు రాసి వివరిస్తున్నాడు మనందరం తెలుసుకోవడం కోసం. సమాధిలోకి వెళ్ళినాక ఇంకా దేవుని కృపను ఎవరు వివరించేది? నీ ఊపిరి ఆగకముందే, నీ దేహం సమాధిలో పడకముందే కదా నువ్వు సాక్షిగా ఉండాల్సింది. మరి నువ్వు కప్పెట్టుకుంటే ఆడవాకిళ్ళు ఎలా ఇప్పుతాడు? నేను ఆకాశవాకిళ్ళు ఇప్పుతాను అన్నాడు. వాడు ఆకాశవాకిళ్ళు ఇప్పాలంటే నీకు నువ్వు కప్పెట్టుకుంటే ఎట్లాగా? నీవు నీ పదాలనే డోర్ ఇప్పలేకపోతే ఆకాశపు డోర్లు ఎలా ఆయన తీస్తాడు? రా, నువ్వు మొదట నీ పదాలనే డోర్ నిప్పది. ఆయన సాక్షిగా నీ పదాలను నీ లోపల నుండి ఆయన సాక్షిగా నీ పదాలనే డోర్ నుంచి బయటకు పంపించి అప్పుడు మాట్లాడటం ప్రారంభించు ప్రజలతో. అప్పుడు ఆయన ఆకాశపు వాకిళ్ళు నిప్పుతాడు, ఆయన డోర్లు నిప్పుతాడు. అప్పుడు ఈ రెండింటి చూడు ఎలా పెట్టాడో మెలక. నువ్వు ఆయన గురించి సాక్ష్యంగా చెప్పకపోతే నీ సమస్యల విషయంలో ఆయన ఎందుకు నోరెక్కుతాడు? ఆయన ఎందుకు కలుగు చేసుకుంటాడు? నా మాత్రం భక్తిపరుడు మానవం లేడు. దేవుని అన్నీ కూడా లింకులే. సమాధిలో పోయినాక ఏం చేస్తావు? నన్ను అడుగుతున్నాను, నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. అరే సత్యం, అరే సమాధిలో పోయినాక ఏం చేస్తారు?
ఏం చేస్తానయ్యా, నేను సమాధిలో పోయినా నాకు అర్థమవుతుంది. ఒకవేళ ఏడపోతేనేమో ఏడు పెడదామా, ఏలుగురిలో పెడదామా, ఏడేమో సెంటర్లో కొనుక్కోపోయినా తెక్కలోడు పోయిండు, ఆడేమో మరి ఆడ పెడితేనే మరి సమాధి కట్టనిస్తారో లేదో, ఆడ పెడితే సమాధి కట్టనిస్తారో లేదో, మన ఊరు పాస్టర్ గారు పోతే పోయింది ఆడ కట్టండి అని అంటారు అనుకో, మరి సమాధి కట్టాలి, కట్టనిస్తారో లేదు, సమస్యలు. ఇంక మరి నేనేం చేయగలుగుతా? మరి ఒక పక్క పిల్లలు ఒక పక్క, మీరు ఒక పక్క, ఒక గంట సేపు క్యాన్లు పెడతారు, దూరం ఉంటే ఐస్ బాక్స్లో పెడతారు, తెల్లారికి ఎక్కువైపోతాయి. నేను ఏంది అక్కుసేపు వేసిన వాళ్ళు కూడా వరవడి మీద పోయి ఎంతసేపు పెడవాలా రావట్లా కన్నీళ్ళు కూడా. ఏంది ఏదో ఒక ఏర్పాటు చేయండి, కాసేపు ఇంకే కాదు. మన దగ్గర సాగులు వస్తారు, వచ్చి స్థుతిగా మనం చేసి అయ్యా నీ కుమారుని తీసుకున్నాం, అయ్యా నీ అనుమతి మేరకు వచ్చాడు, నీ అనుమతి లేకుండా రాడు, నరులారా తిరిగి రమ్మని పిలిచావు, తరతరములు నీవే మాకు నివాస స్థలం ప్రభువా, నరులారా తిరిగి రండి. బియ్యే వాక్యాలు మనం చదివే మన కోసం చదువుతారు. చదివి కాసేపు స్థుతించి రావడం, ఒక 3 అడుగులు పొయ్యి తీస్తే లోపలేసి మట్టి పోసి, అది ఏదైనా తమ్ముడిన సాగుకులం కాబట్టి తలా ఒక 10,000 20,000 వేసుకొని, అయితే ఏదైనా పాలరాయితో కదా కట్టించి సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు. కానీ సమాధిలోనికి వేయబడ్డవాడు మాత్రం ఇంకా ఏమి చెయ్యలేడు. వేయబడక ముందే చెయ్యాలి ఏదైనా, వేయబడక ముందే సృష్టించాలి ఏదైనా, వేయబడక ముందే చేయాలి పని ఏదైనా. ఆయన కోసం నిలబడ్డామన్నా, దేవుని గురించి పాడాలన్నా, దేవుని గురించి ప్రకటించాలన్నా, ఊపిరి ఉండగానే, కళ్ళు పని చేస్తుండగానే, మెదడు ఆగక ముందే, కాళ్ళు చచ్చుపడక ముందే, చేతులు బలముగా ఉన్నప్పుడే, బాడీలో ఓపిక ఉన్నప్పుడే లే, దేవుని పని కొరకు బయలుదేరు, ఆయన గురించి నోరు విప్పు, ఆయన గురించి ప్రకటించు. సమాధిలోనికి పోయిన తర్వాత అవయవాలు పనిచేయవు. సమాధిలోనికి పోయిన తర్వాత మరియా ఈ చేతులను పట్టుకున్నా, నా ముఖమును 10 సార్లు చూసినా ఇక కొద్దిసేపే చూడగలగనిస్తారు. ఎక్కువసేపు మరియను కూడా చూడనివ్వటానికి అవకాశాలు ఉండవు. గంటల తరబడే కొద్దీ, గంటలు గడిచే కొద్దీ మరియను కూడా 2 ఆడలు పట్టుకొని బయటకు నెట్టిపోతారు. కట్టుకున్న భర్తను కూడా ఖచ్చితంగా వారం పాటు నేను చూసుకుంటానంటే ఒప్పుకోరు. పోయిన తర్వాత, కుటుంబానికి పోయిన తర్వాత, భార్యకు పనికిరానోడు, పిల్లలకు పనికిరానోడు, సంఘానికి పనికిరానోడు సమాధిలోకి పోయి దేవుడికి ఎందుకు పనికి వస్తాడు? దేవుడికి పనికి వస్తాడు? ఏం పెరుగుతావు ఎప్పటికా? ఏముంది ఇంకా మనం లాగడానికి గెంచడానికి ఇంకేముంటుంది? అరే సత్యం, ఏం చేస్తావు నువ్వు? ఇక సమాధిలో పడ్డాక, దాని మీద నీ మట్టి పడ్డాక, దాని పైన బండరాళ్ళు వేసి కట్టినాక ఏం చేస్తావు? అదే నన్ను అడుగుతున్న దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితం ఒకసారి ఇది చేసి ఇంకేముంటుంది మన జీవితంలో? సమాధిలో పడ్డ తర్వాత ఏం చేయలేము, పాడలేము, మాట్లాడలేము, బోధించలేము, సాక్షిగా బ్రతకలేము. సమాధిలో పడ్డ తర్వాత ఏం చేయలేము. అందుకే ప్రేతలు లేచి నిన్ను స్తుతించునా? ఏం చేస్తారా? చచ్చిపోయినాక ప్రేతలు నిన్ను స్తుతిస్తాయా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా? నాశన కోపంలో నీ విశ్వాస సత్యమును ఎవరైనా చెప్పుకుందురా? ఎవరు చెప్పుకుంటారు? ఇంకా ఆ పక్కన బాధపడ్డారు, ఇంకా మనం బాధపడినప్పుడు చెప్పలేకపోయి వాళ్ళకి ఎట్లాకి వచ్చామని చెప్పుకుంటారు. ఇద్దరు పక్కనే బాధపడ్డబడ్డారు. వాళ్ళకు
వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు చెప్పకపోతే కన్నావా వదినా అని చెప్పుకుంటారా? అన్నయ్య బాబాయ్ చెప్పకపోతే చెప్పుకుంటారా? అదే చెప్తున్నాడు ఆయన, ఏం చెప్పుకోవటాలు ఉండవని. అంధకారంలోని అద్భుతములు తెలియనగునా, పాతాళంలోని నీతి తెలియనగున, యెహోవా నేను నీతోనే మనం చేయించున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొన్నా. యెహోవా నీవు నన్ను విడనాడితే ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతుంది. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొరలుచున్నది. నీ మహాభయములు నన్ను సంచరించి ఉన్నవి, సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నిన్ను చుట్టారా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చెప్పండి. చీకటయే, మాట్లాడాలి అందరూ, చెప్పాలా? చీకటయే నాకు బంధువర్గమాయేను. మన శవంతో కూడా వచ్చేది చీకటి. ఎవడు రాడిక. ఈ మట్టి దేహానికి చేరింది. 91 కీర్తన తిరగండి ఒకసారి, పక్కనే ఉంటుంది. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునకు, భూమిని లోకములను పుట్టింపకమునకు యుగయుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మట్టికి మారుస్తున్నావు. మనిషి మట్టి నుండి వచ్చాడు, మరలా మట్టిలోనికి వెళ్ళాలి. ఇది మన్నే కనుక మరలా మన్నే అవుతుంది. మట్టి నుండి వచ్చిన ఈ దేహం మరలా మట్టిలో కలవక ముందే దేవుణ్ణి నీవు ఆత్మతో ఉండగానే, దేవుని ఆత్మ నీలో ఉండగానే సాక్షిగా, సువార్థికుడిగా, సంఘము యొక్క అభివృద్ధి కొరకు పనిచేసేవాడిగా, సంఘమునకు సంఖ్యను పెంచేవాడిగా, క్రీస్తు యేసు వారి యొక్క రక్షణలోనికి ప్రజలు నీ ద్వారా తీసుకొచ్చే వ్యక్తుడుగా ఖచ్చితంగా పని చేయడానికి నిన్ను పిలిచాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయనతో డీలింగ్ కుదుర్చుకునే మాకేం కావాలి, మనకేం కావాలి. అక్కడ కావాలన్న దగ్గర వాడు నీకు కావాల్సింది ఇస్తాడు. కానీ నిన్నెందుకు పిలిచాడో ఈ సభ ద్వారా, ఈ కోడిక ద్వారా, లేదా ఈ ఆరాధన ద్వారా నువ్వు ఎందుకు పిలవబడ్డావో తెలుసుకో. నువ్వు మాట్లాడు. ఆలోచించడానికి పదాలు నీకు వస్తాయి. అందరి దగ్గర వచ్చి నాకు కాదు అనుకోవాలి. నువ్వు పిలువబడ్డావంటే ఆయనకి పనివాడిగా ఉండటానికి పిలువబడ్డాడు. పనిమంతురాలుగా ఉండటానికి పిలువబడ్డావు. ప్రకటించడానికి పిలువబడ్డావు. పనులు చేయడానికి కూడా పిలువబడ్డావు. సంఘములలో పనులు చేయాలి. పనుల తర్వాత వచ్చే ప్రమోషన్ ఏంటో తెలుసా? ప్రకటించాలి. వాక్యం ప్రకటించాలి. లేఖనాలు చూపించాలి. సత్యమేదో అసత్యమేదో చూపించాలంటే నేను నేర్పేటప్పుడు నువ్వు నేర్చుకోవాలి. నేను ఏ మాటలు నేర్పుతున్నానో, ఏ విషయాలు నీకు అవసరమో, నిన్ను పరలోకానికి చేర్చే మాటలు ఏవో, నీకు ఎంత బలమైన మాటలు వివరిస్తున్నానో అవి నువ్వు నేర్చుకొని తెలియని అమాయకులకు, కళ్ళు గుడ్డివాళ్ళైపోయిన అమాయకులకు నువ్వు కళ్ళు తెరిపించాలా. పౌలు గారు అదే అంటాడు, దెయ్యం మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తే వాడేం చేస్తాడు? నీకు అర్థమైతే ఇక్కడ కూర్చున్నా నీవు నీ కళ్ళకు గుడ్డితనం లేకుండా ఉంటే నువ్వు రిలైజ్ అయ్యి ఆ మాటలకు నువ్వు ఆకర్షితుడివై ఆ మాటలకు నువ్వు టచ్ అయ్యి, అప్పుడు ఆ మాటలు టచ్ అయిన మాటల్ని నీ యొక్క పదాలను విప్పి సాక్షిగా స్వార్థను ప్రకటిస్తావు. ఇది తప్పు అని నిలదీస్తావు. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు వెళుతున్నది తప్పు అని నిలదీయగలుగుతావు.
ఇక్కడ నేర్పేటప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ టయాన్ని, ఈ సమయాన్ని వ్యర్థపరచుకుంటున్నప్పుడు నీ పరిస్థితి అయోమయమైపోతుంది. గుర్తుపెట్టు. బయట వాళ్ళు చెప్పే సంగతి అట్లా వదిలిపెట్టు. అయోమయమైపోతుంది. లోపల ఉన్న వాళ్ళు అయోమయమైపోతుంది. సో కాబట్టి మనము తిరిగి వెళ్ళక ముందే, మనము మట్టికి చేరక ముందే, మన్నైనది మునుపుటు వలె మన్ను కాక మునుపు. మన్నైనది అంటే మన్ను, మట్టి నుండి వచ్చిన ఈ దేహం మరలా మట్టి అయిపోక ముందే, మన్నైనది మునుపుటు వలె మన్ను కాక మునుపు. ఏం చేయాలి? నీ సన్నిధిలోన నన్ను చేరని యేసయ్యా, నిన్ను సన్నుతించి నన్ను పాడని. నీ సన్నిధిలోన నన్ను చేరని యేసయ్యా, నిన్ను సన్నుతించి నన్ను పాడని. ఒకవేళ నేను పాడనయ్యా, పాడలేదు, పాడనన్నాను, చెప్పినా వినలేదు, ఊపిరి ఆగిపోయింది, చేసిపోయి మట్టిలో వేశారు. మన్ను నిన్ను సన్నుతించునా. మట్టి అంతా పురుగులు తిన్న తర్వాత ఎముకలు బయటపడతాయి. అస్థి పంజరంబు నిన్ను స్తుతించునా. వచ్చిన వాళ్ళంతా కళాకప్పడం మట్టిని మీద లేచిపోతే, కప్పిపోతే మన్ను నిన్ను సన్నుతించునా. పురుగులు తిన్నాయి కదా, మరి ఎక్కడ స్తుతించడానికి? పురుగులు వచ్చి పడ్డాయి తిరిపాలకి. ఎక్కడ స్తుతించడానికి? అస్థి పంజరంబు నేను స్తుతించునా. ఏం చేస్తా? చీకటి కొట్లో బొయ్యి తొవ్వి లోపల అగాధంలో చీకటిలో పడేసేస్తే ఇక అస్థి పంజరం ఏం చేస్తుంది? బతుకున్నప్పుడు ఏం చేస్తున్నావయ్యా? తినటానికి, ఉండటానికి, ఏమి లెక్కలేసుకోవటానికి ఆ జీవితం? బతుకున్నప్పుడు ఏనవా? బతుకున్నప్పుడు ఏనవా? మన్ను నిన్ను సన్నుతించునా. అస్థి పంజరంబు నిన్ను స్తుతించునా. అస్థి పంజరంబు నిన్ను స్తుతించునా. అస్థి పంజరము. అస్థి పంజరాలు విడిగా ఒకటి ఇవ్వకపోవచ్చు. టీవీలు చూసే వాళ్ళు ఉంటారుగా. ఒకవేళ ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు చూడకపోయినా, ప్రార్థనకు రాకముందు అస్థి పంజరాలు సినిమాలో చూడలేదా? పడతా ఉంటాయి మనకో పలు. ఏం పలుకుతాయి? ఆత్మ వెళ్ళిపోయింది కదా, అస్థి పంజరం ఏం పలుకుతుంది? అన్నం ఉన్న దేహం